ఆలోచించడం కాదు, అవతలవాడు ఒక్క మాట చెప్పేటప్పటికి నేను గ్రంబ్లింగ్ అయిపోవడం కాదు, ఎన్హాన్స్డ్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. వినాలి ముందు అవతలవాడు ఏం చెప్తున్నాడు. ఎప్పుడు నా మీద అంత ప్రేమగా ఉండే ప్రొఫెసర్ గారు అలా ఉన్నారంటే బహుశా ఏదో కారణం ఉంది. ఓకే, టుమారో ఐ విల్ సీక్ ఏ క్లారిఫికేషన్ ఫ్రమ్ హిమ్. ఇవాళ రాలేదు, 3 రోజుల పైకి వస్తారు. వాట్ ఈస్ దేర్? ఒకవేళ నిజంగా నా వల్ల తప్పు ఉంది, ఐ బెగ్ ఫర్ ఎక్స్క్యూజ్. ఆఫ్టర్ ఆల్ ఆయన నా తండ్రి లాంటి వారు, నా తప్పు అయితే నేను ఒప్పుకుంటాను, క్షమాపణ పెడతాను అనాలయ్యా. దానికోసం 4 రోజులు ఇది అవుతావా? సపోజింగ్ నాకు టైఫాయిడ్ అవుతుంది, 10 రోజులు రాను, నువ్వు ఇలాగే ఉత్తరం రాసిపెట్టి ఏ పోలీస్ స్టేషన్కోను హ్యాంగ్ చేసుకుంటావా? యూనివర్సిటీ ప్రతిష్ట ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా ప్రతిష్ట ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీలాంటి వాడితో స్నేహంగా ఉన్నందుకు ఇదా ప్రవర్తన? ఇలా ఉండొచ్చా ఇంత సెన్సిటివ్గా? నో మై బాయ్, నువ్వు మొదట నేర్చుకోవలసింది ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పీజీలో చదువు కాదు. నువ్వు ముందు నీ అంత నువ్వు క్లారిటీ ఇన్ థాట్ నేర్చుకో. అవతల వాళ్ళ గురించి బాగా అధ్యయనం చేయడం నేర్చుకో. చిన్న చిన్న విషయాలకి కదిలిపోకుండా నీకు నువ్వు నిలదొక్కుకోవడం నేర్చుకో. ఇవి ఏవీ లేకుండా నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివేస్తే, పెద్ద పెద్ద పొజిషన్స్లోకి వెడితే నువ్వు ప్రమాదకరం అయిపోతావు సంస్థకి, నీకు నువ్వు ప్రమాదకరం అవుతావు. ముందు నిన్ను నువ్వు దిద్దుకో అని చెప్పారు. ఇదే వాల్యూ ఎడ్యుకేషన్కి. ఇది లేని ఎంటెక్, ఇది లేని ఐఐటి మీకేం ఉపయోగం నాకు చెప్పండి. ఇది మీకు డెవలప్ అవ్వాలంటే మీకు నేను ఇచ్చే సలహా, ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదవకండి. ఏ పుస్తకాల స్టాల్లోకి పడితే ఆ పుస్తకాల స్టాల్లోకి వెళ్ళకండి. వెళ్ళినా తప్పులేదు, సెల్ఫ్ రెస్ట్రెయింట్ చెప్పాను కదా. అన్ని పుస్తకాలు చూడండి. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీ రూమ్లో రేపొద్దున్న మీరు చక్కగా ఒక మంచి ఇంజనీర్ అయి మీరు ఐశ్వర్యవంతులై పెద్ద ఇల్లు కట్టుకుంటారు. మీది అని ఎవరు ముట్టుకుంటే మీరు చికాకు పడవలసిందంటూ ఏదైనా ఉంటే ఒక్కటే, మీకంటూ పెద్ద బుక్ షెల్ఫ్ ఉండాలి, బోలెడన్ని పుస్తకాలు ఉండాలి. చక్కగా మీరు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఎన్ని పుస్తకాలు చదివారో, మంచి మంచి బుక్స్ మీరు ఎన్ని చదువుతారో మీ క్యారెక్టర్ అంత మౌల్డ్ అవుతుంది. నేను చెప్పింది పరమ యథార్థం మీకు చెప్తున్నాను. రామాయణం, భారతం, భాగవతం ఇలాంటి గ్రంథాల పట్ల చిన్న చూపుతో ఉండకండి. ఇవన్నీ ఏం పెద్ద పుస్తకాలు, ఇవన్నీ అవుట్డేటెడ్ అన్న భావన తెచ్చుకోకండి. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, వారు ప్రస్తావన చేశారు కాబట్టి చెప్తాను. విభీషణుణ్ణి వెళ్ళిపో అనేంత వరకు రావణాసురుడి దగ్గర ఎందుకున్నాడు అని అడిగారు నన్ను. నిన్ను చంపేస్తానన్న తర్వాత కదా వెళ్ళాడు, అలా వెళ్లకుండా విభీషణుడు రావణుడి దగ్గర ఎందుకున్నాడు? బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ధర్మాచరణము చేసేటటువంటి వాడు ఎక్కడైనా ఉండవచ్చు. తన ధర్మం తాను పోగొట్టుకోకుండా ఉండడం సెల్ఫ్ రెస్ట్రైంట్. దుర్యోధనుడి దగ్గర భీష్ముడు ఉంటే భీష్ముడు చెడిపోయాడా? భీష్ముడి ధర్మం చెడిపోయిందా? రావణాసురుడి దగ్గర విభీషణుడు ఉంటే విభీషణుడి ధర్మం చెడిపోయిందా? విభీషణుడి మంచితనం చెడిపోయిందా? అంత చెడు మధ్యలో ఉండి కూడా తను మంచిగా ఉండగలిగితే వాడు మంచివాడు. అంతేకాని నేను మంచిగా ఉండడానికి అవకాశం ఉండి మంచిగా ఉండడం గొప్ప కాదు. 5 రూపాయలు కాదు, 5 పైసలు లంచం ఇవ్వడానికి అవకాశం లేని పోస్ట్ మాస్టర్ నేను నిజాయితీగా ఉంటానండి అనడం గొప్ప కాదు. ఏ ఫైల్ ఇలా ముట్టుకున్నా 1000 రూపాయలు 10,000 టేబుల్ కింద పెట్టడానికి తీసుకొచ్చి పుచ్చుకోవడానికి అవకాశం ఉన్న డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్గా ఉండి 5 పైసలు పుచ్చుకోకుండా ఉండు, అప్పుడు నువ్వు గొప్ప. పోస్ట్ మాస్టర్ నాన్ కరప్ట్ గొప్పే ఉందండి. ఇచ్చేవాడు ఎవరు అసలు? నువ్వు కరప్ట్ అవడానికి ఎవడు ఇచ్చేవాడు ఎవడు లేడు. మహా అయితే పోస్ట్ మాస్టర్ పాపం మా ఊళ్ళో ప్రతి ఉత్తరం ఎకనాలజ్మెంట్ లేకపోయినా ఎక్కడో మా ఊళ్ళో డబ్బాలో పారేసినా ఈయన పోస్ట్ మాస్టర్గా ఉన్నంత కాలం ప్రతి ఇంటికి పోస్ట్ కార్డులు అందజేయబడినవి అని ఒక్క పోస్ట్ మాస్టర్కి సన్మానం చేసింది నాకు చూపించండి. ఉండదు. ఎవడి ఉద్యోగం వాడు మామూలుగా చేసుకున్న బిరుదులు ఇచ్చి మరీ సన్మానాలు చేస్తారు మిగిలిన డిపార్ట్మెంట్స్లో. పోస్ట్ మాస్టర్కి ఆ రికగ్నిషన్ ఉండదు. పోస్ట్ మాస్టర్కి నాన్ కరప్ట్, ఆయన 5 పైసలు పుచ్చుకోలేదు అన్నారు, ఎందుకంటే ఆయనకి పుచ్చుకోవడానికి అవకాశమే లేదు. అలా ఉండి ధర్మాచరణ చెయ్యడం పెద్ద విషయం ఏం కాదండి. ధర్మరాజు గారు ధర్మంతో హస్తినాపురంలో ఉండడం పెద్ద గొప్ప ఏం కాదు. దుర్యోధన, దుశ్శాసనుల వంటి పరమ దుర్మార్గులు భీష్ముడి తర్వాత వచ్చారు. భీష్ముడికి ముందు వాళ్ళు లేరు. భీష్ముడు ఎక్కడున్నాడో అక్కడికి వాళ్ళు వచ్చారు. అమ్మకి అన్నం మీరు పెట్టట్లేదు, అమ్మ అన్నం మీరు తింటున్నారు. అమ్మ ఉంటే కదా మీరున్నది. అమ్మ అన్నం మీరు తింటున్నారా? మీ అన్నం అమ్మ తింటుందా? అమ్మ ఉండి అమ్మ నెత్తురు పాలగా మార్చి మీకు పట్టింది కాబట్టి, అమ్మ కడుపులో మిమ్మల్ని పెట్టుకుని పెంచింది కాబట్టి, తాను మృత్యు సదృశమైనటువంటి వేదన పొంది మృత్యువుకి దగ్గరికి వెళ్ళి మీకు జన్మనిచ్చింది కాబట్టి,
తను ఉపవాసాలు చేసి మీకోసం, మీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేసింది కాబట్టి, మీకు దగ్గొస్తుందని వేడి చేసేవి తను తినడం మానేసింది కాబట్టి, మీకోసం పూజలు చేసింది కాబట్టి, మీకోసం పట్టు చీర కూడా కొనుక్కోకుండా రేపు పొద్దున్న మీ పెళ్లికి కావాలని చిన్న బంగారం అమ్మ కూడబెట్టింది కాబట్టి అమ్మ పూజనీయురాలైంది. అమ్మ కష్టాలు పడిందా? అమ్మ ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసి మీరు ఉద్యోగం చేసి నేనమ్మకి అన్నం పెట్టానంట నిజమా? అమ్మ అన్నం మీరు తింటున్నారన్నది నిజమా? అమ్మ ఉంది కాబట్టి మీరు అన్నం తిన్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది కాబట్టి వడ్డీ వచ్చింది. అమ్మ ఉంది కాబట్టి అన్నం తింటున్నారు. అమ్మ అన్నం మీరు తింటున్నారు కానీ మీ అన్నం అమ్మ తింటలేదు. భీష్ముడు అన్నం దుర్యోధనుడు తిన్నాడు కానీ దుర్యోధనుడు అన్నం భీష్ముడు తినలేదు. ఎందుకంటే రాజ్యం ముందు నుంచి ఉన్నవాడు భీష్ముడు. భీష్ముడి వంశంలో వీళ్ళు పుట్టారు. నేను రాజ్యం చెయ్యనన్నాడు కాబట్టి దుర్యోధనుడు చేయవలసి వచ్చింది. ప్రతిజ్ఞకి నిలబడ్డాడు మహానుభావుడు. ధర్మాత్ముడై వంశం కూడా పోయి ఈయనే ఏలుకోవలసి వచ్చినా నాకు అక్కర్లేదు, నేను ఇచ్చిన మాటకు అలా ఉండిపోతానన్నాడు. ఆయన ధర్మాత్ముడు. అందుకే ఎటువైపు ఉండిపోనివ్వండి, ఆయనకు వచ్చిన నష్టం లేదు. ఒక ఆయన మహాత్మా గాంధీ గారు సారా కొట్టులోకి వెళ్ళి 100 రూపాయలకి చిల్లర పుచ్చుకున్నారు అనుకోండి. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు పాడైపోయారని గుర్తా? మహాత్మా గాంధీ గారు 100 రూపాయలు చిల్లర కోసం సారా కొట్టులోకి వెడితే మహాత్మా గాంధీ గారు ఏమో అపవిత్రుడు అయిపోడు. సారా కొట్టు పవిత్రం అవుతుంది, గాంధీ గారు కాలు పెట్టారు కాబట్టి. అలా భీష్మాచార్యుల వారు దుర్యోధనుడి పక్షంలో ఉంటే భీష్మాచార్యుల వారు పాడైపోలేదు. ఆ పాటి భీష్మాచార్యుల వారు అక్కడ అన్నాళ్ళు ఉన్నారు కాబట్టి దుర్యోధనుడు అంత చెంపరితనంతో మీరబడిపోకుండా కొన్నాళ్ళైనా ఆగగలిగాడు. విభీషణుడు కూడా అంతే. జన్మతః తపస్సు చేసి బ్రహ్మగారిని అడిగాడు, నా ఊపిరి ఆగిపోయేంత వరకు నేను ధర్మమునే అనుసరించదనుగాక అన్నాడు. ఇంత ధర్మం అడిగావు కాబట్టి నువ్వు చిరంజీవి అవుతావు అన్నాడు. ధర్మం ఉంటే 10 కాలాలు ఉండాలని. కాబట్టి ఇప్పుడు విభీషణుడు ధర్మాత్ముడు. రావణాసురుడు పొమ్మంటే వెళ్ళిపోయాడంతే. నువ్వు ఉండద్దు ఇక్కడ అన్నాడు. దానికి ఉందన్నయ్య వెళ్ళిపోతానన్నాడు. అన్నయ్య వెళ్ళిపో అని అనకుండా అన్నయ్యని విడిచిపెట్టి అన్నయ్యని ప్రమాదంలోకి నెట్టేసి తాను బతుకుదామని విభీషణుడు వెళ్ళిపోలేదు. అన్నయ్య వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోయాడు. విభీషణుడు ఉండిపోతే రావణాసురుడు చచ్చిపోడు. ధర్మాత్ముడు ఉన్నాడు. విభీషణుడి మాట రావణాసురుడు వినుంటే రావణుడు బతుకును. రావణుడి మాట విభీషణుడు వింటే విభీషణుడికి వచ్చిన నష్టమేం లేదు. తర్వాత పట్టాభిషేకం విభీషణుడికే అయింది. కాబట్టి ధర్మమే. రావణాసురుడి దగ్గర ఉండి విభీషణుడు అంత గొప్పవాడయ్యాడంటే సెల్ఫ్ రెస్ట్రైంట్. దుర్యోధనాదులు ఉన్నా విభీషణుడు అంత గొప్పవాడయ్యాడంటే సెల్ఫ్ రెస్ట్రైంట్. ఆయన ధర్మం ఆయన పాటించాడు, ఆయన ధర్మం ఆయన పాటించాడు. నా ఉపన్యాసం దేంతో మొదలైందో రామాయణ భారతాల్లో ప్రతిపాదింపబడింది కూడా అదే అయింది. కాబట్టి మనిషికి ఉండవలసింది క్లారిటీ ఇన్ థాట్. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, ఇవాళ సమాజంలో వెర్రిపోకడ మొదలైపోయింది. అందులో ప్రసంగాలు ఇవాళ చేసేటటువంటి రాజకీయ నాయకుల ప్రసంగాలు కేవలం ఎమోషన్ని రగులుగొలిపేవే. నేను ఈ మాట అన్నానని కాదు, మీరు బాగా ఆలోచించండి. పూర్వకాలంలో ఒకానొకప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా అటల్ బిహారీ వాజ్పేయి లీడర్ ఆఫ్ అపోజిషన్. అటల్ బిహారీ వాజ్పేయి లేచి ప్రభుత్వ విధానాలను విమర్శ చేస్తూ మాట్లాడుతుంటే రూలింగ్ బెంచెస్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బల్లలు కొడుతున్నారు ఆప్ చేసేయమని. జవహర్లాల్ నెహ్రూ గారు అన్నాడు, అరే వాట్ ఎన్ ఎక్సలెంట్ క్రిటిసిజం, హియర్ స్టాప్, వై డు యూ మేక్ సౌండ్, కీప్ క్వైట్ అన్నాడు. అది ఉండవలసిన లక్షణం. వ్యతిరేక పక్షంలోనే ఉండొచ్చు, కానీ వాజ్పేయి చేస్తున్నటువంటి ప్రసంగంలో ఉన్న విషయాన్ని అంత శ్రద్ధగా ప్రభుత్వాధినేతలు విన్నారు. వాళ్ళు అంత గొప్పగా వినగలిగేవారు, వాళ్ళు అంత గొప్పగా మాట్లాడగలిగేవారు. ఒక్క మాట మాట్లాడితే అంత అందంగా ఉండేవి. అందుకే ఆ మాటలకు అంత విలువ ఉండేది. ఎవరి వరకో ఎందుకండి, వాళ్ళ మాటలో చెప్పక్కర్లేదండి. నేను మీతో ఒక్క మాట చెప్తా. భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పటికీ ఈ దేశంలో 1000కి పైగా స్వతంత్ర సంస్థానాలు ఉన్నాయి. వాళ్ళెవ్వరూ ఒప్పుకోలేకపోతే భారతదేశం పటం ఇవాళ మనం గీసిన పటం కాదు, వంకరటింకర ముగ్గులు చుక్కల ముగ్గు అవుతుంది. అన్ని స్వతంత్ర దేశాలు ఉన్నాయి. కానీ వేటి మీద యుద్ధం డిక్లేర్ చేయలేదు పటేల్ గారు. హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని స్వతంత్ర సంస్థానాధీశుల్ని పిలిచి ఒక సమావేశం పెట్టి ఆయన 1 గంట సేపు అడ్రస్ చేశాడు. హైదరాబాద్ సంస్థానం లాంటి కొన్ని సంస్థానాలు తప్ప, 1-2 తప్ప మిగిలిన సంస్థానాలన్నీ భారతదేశంలో తమ భూభాగాన్ని విలీనం చేశాయి. పెద్దలకి ఈ చరిత్ర సత్యం తెలుసు. ఒక్క ప్రసంగంతో సర్దార్ పటేల్ ఈ దేశంలో పెద్ద మిలిటరీ యాక్షన్ జరగవలసిన దాన్ని ఎవరు చేసి తనలోకి